నుంచి రాయలసీమకు నీటి తరలింపులో ఏపీ జలవనరుల శాఖ సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందక. హింద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తరలింపు చేసి ఏపీ జలవనరుల శాఖ రికార్డు నెలకొల్పింది. ప్రాజెక్టు డిజైనర్ కెపాసిటీ మించి కేవలం 190 రోజులలో ఈ స్థాయిలో నీటిని తరలించడం చరిత్రలోనే ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఇక ఈ విజయంతో రాయలసీమ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీమ మంత్రులు పయ్యావుల కేశవ్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కల్వా శ్రీనివాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. గతంలో ఒక్క పంపులో మాత్రమే నీటిని తరలించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం 12 పంపుల సామర్థ్యంతో ఈ రికార్డు సాధ్యమైంది అని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇక ముచ్చమర్రి ప్రాజెక్టు సీమకు పరంగా మారింది అని, సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజయానికి సాధ్యమైంది అని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇక ఇక్కడితో ఆగకుండా మరో రికార్డు సృష్టించాలి అని, హింద్రీ నీవా నుంచి 50 టీఎంసీల నీటిని సీమ జిల్లాలకు తరలించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఫిబ్రవరి చివరి లేదా మార్చి మొదటి వారంలోగా అదనంగా 10 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు తీసుకుంటాము అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.